నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని డిగ్రీ కాలేజీ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మైకేల్ స్విమ్మింగ్ పూల్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్త మైకేల్ మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలు అనవసరంగా బయటకు వెళ్లకుండా సురక్షితంగా స్విమ్మింగ్ చేసుకునే వేదికగా ఈ స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా స్విమ్మింగ్ రాని పిల్లలకు శిక్షణ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఇక్కడ ఆధునిక సదుపాయాలు కల్పించామని, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. వేసవి కాలంలో తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు అలా మోహన్ రెడ్డి గారు, మైకేల్ గారు, కూటమి నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. హైట్ కన్నా వేసుకున్నా లేదు అన్న అక్కడ ఉన్నాడు అన్న మీరు కొంచెం అన్న అక్కడ ఉన్నాడు అక్కడ నిన్నటి దినాన మైకల్ స్విమ్మింగ్ పూల్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. నిన్నటి దినాన ఎమ్మెల్యే గారు వచ్చి మంచి ప్రోత్సహించి, మన పోలీస్ బృందం వచ్చి మనకి మంచి ప్రోత్సహించి, మీడియా మిత్రులు వచ్చి మనకి మంచి ప్రోత్సహించారు. ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ ఎదురుగానే మన ఎమ్మెల్యే గారు పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం మాకు అది. నిన్నటి దినాన మేము స్విమ్మింగ్ పూల్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. సీసీ కెమెరా కానీ, మనకు హైజీనిక్గా వాటర్ మెయింటెనెన్స్ కానీ, మనం హైజీనిక్గా మెయిన్ సెక్యూరిటీ పర్పస్, ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మంచిగా ప్రతి ఒక్కరు పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టడము, ఈత రాని పిల్లలకి ఈత నేర్పించడము, ట్రైనర్స్ ఉన్నారు. తర్వాత స్విమ్మింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ మన కాడ దొరుకుతున్నాయి. ఇంకా అంతకంటే ముందుగా మనకు టాకింగ్ బర్డ్స్ ఉన్నాయి. టాకింగ్ బర్డ్స్ ఏంటంటే మనకు మాట్లాడే టాకింగ్ బర్డ్స్ అసలు చాలా అరుదుగా దొరుకుతాయి. అవి మేము తప్పించుకుంటున్నాం. ఎందుకంటే కొత్తదనం గురించి మనకు నూతనంగా కావాలని కోరుకునే ప్రేక్షకులకి, మన ఇన్స్టాగ్రామర్స్కి, యూట్యూబర్స్కి చాలా కొత్తగా ఉంటాయి. అవి మన ఈవెంట్ చేసుకునే వాళ్ళకి, పార్టీ చేసుకునే వాళ్ళకి, మనకు లవ్ కపుల్స్కి మనకు అవి వచ్చేసి మనతో మాట్లాడతాయి, ఫ్రెండ్లీగా, న్యాచురల్గా ఉంటాయి. అది ఒకటి. ఇంకా తర్వాత స్మోకర్ కానీ, క్యారమ్ బోర్డ్స్ కానీ, మళ్ళీ లూడోస్ కానీ, పుష్ బాల్స్ కానీ, ఇవన్నీ మనకు అందుబాటులైన ధరలో మనం తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఈవెంట్కి, ప్రతి ఒక్క బర్త్డేకి, ప్రతి ఒక్క పార్టీస్కి మనం అందుబాటులో రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా అలాగనే మనకి ఇంతగా సహకరించిన మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అసలుకు ఈ రష్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది నేను అనుకున్న దానికంటే డబల్ త్రిబుల్ వస్తున్నారు. మీ అందరూ ఇంతగా నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చేసే ప్రతి ఒక్క పనిలో నాకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారి స్ఫూర్తితోనే ప్రతి ఒక్క దాంట్లో మన సమాజ సేవ కానీ, ప్రతి ఒక్క విషయంలో అన్న చేసిన ఒక స్ఫూర్తితోనే చేయడం. అలాగే మన ఆలమోహన్ రెడ్డి సార్తో, ఆలమోహన్ రెడ్డి అన్న ఒక ఆదేశపూర్వకంగా ఇచ్చిన ప్రతి ఒక్క అన్న చెప్తున్న ప్రతి ఒక్క విషయాలలో మనం పోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగడం జరుగుతుంది. మెయిన్ యూత్ అనేది చెడు వ్యసనాలకి పాల్గొనుకోకుండా, చెడు అలవాట్లకు పోకుండా స్పోర్ట్స్లో ప్రతి ఒక్క యువత మనకు ఒక సహకరిస్తే స్విమ్మింగ్ పోటీ కాంపిటీషన్ పెడదామని ఒక మంచి ఆలోచన ఉంది. తర్వాత సైక్లింగ్ పెట్టాలని ఆలోచన ఉంది. యువత ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ ఒక మంచి ఉద్దేశంతో ఈ చెడు అలవాట్లకి, చెడు బానిసతకు దూరం అయ్యి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసుకునే యువత రావాలని కోరుకుంటున్నాను. ఈ యువత వచ్చి మనకి అందరికీ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటాను. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.